హాయ్, ఈ వీడియోలో 2 నిమిషాల్లో setnik.in సైట్ ద్వారా మీరు చేరాలనుకుంటున్న కాలేజ్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అండ్ మీ మెయిల్కి వచ్చిన యాక్టివేషన్ కోడ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్టివేషన్ కోడ్ రాకపోతే 1234 అనే యాక్టివేషన్ కోడ్తో మీరు లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మా కౌన్సిలింగ్ అండ్ ఆప్షన్ ఎంట్రీ ప్రాక్టీస్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ కేటగిరీ, జెండర్ అండ్ ఎగ్జామ్, కోర్స్ ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు గైడెన్స్ కావాలి అనేసి అనుకుంటే అడ్మిషన్ గైడెన్స్ ఈ చెక్ బాక్సెస్ చెక్ చేయండి. కాలేజెస్ విత్ లెస్ ఫీ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ చెక్ బాక్స్. అండ్ షో మేనేజ్మెంట్ సీట్ ఈ చెక్ బాక్స్. తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో ఎనీ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 1 లేదా 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఎట్ ఏ టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో పర్టికులర్గా మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు, ఒకవేళ ఏ కాలేజీలో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది అనేది మీరు చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే అన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు రిపోర్ట్ కనిపిస్తుంది. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్లో మీకు సీట్ రావడానికి, ఏ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంది, మరి ఏ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం లేదు అనే డీటెయిల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ఒక ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆప్షన్స్ ఇన్ ప్రియారిటీ టెక్స్ట్ బాక్సెస్ యాజ్ 1, 2, 3 up to 30 to see college seats filled percentage, top colleges in your district, to check your competition for your applied colleges. సో ఇక్కడ 30 అనే లిమిటేషన్ ఏం లేదు, జస్ట్ మీకు యూజర్ అండర్స్టాండింగ్ కోసం 30 అనే డిజిట్ యూజ్ చేయడం జరిగింది. మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్న కాలేజ్ గర్ల్స్ కాలేజెస్. సో నేను డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి గర్ల్స్ కాలేజ్ కూడా ఇందులో వచ్చాయి. సో నేను బాయ్స్ కాలేజ్లో ఆబ్వియస్గా నేను జాయిన్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఏ కాలేజ్లో నాకు సీట్ రావడానికి ఛాన్స్ లేదు నేను చూస్తున్నాను. సో 2461. సో నో వే ఈ కాలేజ్లో నాకు సీట్ రాదు. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 24,759. సో ఇక్కడ 24,270. సో ఇది 3,000లో ఉంది, ఇది 25,000, 6,000. సో 24,000 ఈ కాలేజెస్లో మేబీ ఇంటేక్ సీట్స్ పెరగడం వల్ల నాకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ టోటల్గా 3,000 క్లోజింగ్ ర్యాంక్ లేదా 2,000 క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజెస్లో నాకు సీట్ రావడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. సో నేను ఫస్ట్ నాకు నియర్ బై క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజెస్లో నేను అప్లై చేసుకుంటాను. దెన్ 6 తర్వాత మిగతావి నాకు నేను మా ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ కానీ, సో నా ప్రియారిటీని బట్టి, లేదంటే మా ఫ్రెండ్స్ లేదా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ కాలేజ్ బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లోంచి నేను నా ప్రియారిటీ జనరేట్ చేసుకుంటాను.
సో ఇది నా ఫైనల్ రిపోర్ట్. ఈ ఫైనల్ రిపోర్ట్లో మళ్ళీ నాకు ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో నేను ఇన్ని రేపొద్దున గవర్నమెంట్ వెబ్సైట్లో నేను 13 కాలేజ్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇది నా ప్రియారిటీ లిస్ట్. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్ ఇన్ దిస్ కాలేజ్, అండ్ దిస్ ఈజ్ టాప్ కాలేజ్ లిస్ట్. సో ఈ విధంగా 2 నిమిషాల్లో నేను setting.in సైట్ ద్వారా నాకు కావాల్సిన నేను ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఆ కాలేజ్ లిస్ట్ నేను తయారు చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఏంటి అనేసి అంటే ఈ కాలేజ్ ఈ సైట్ వాళ్ళ గైడెన్స్ కూడా మనం టెలిఫోన్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, ఆల్ ది బెస్ట్, బాయ్.